ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులను బాపట్ల మున్సిపల్ అధికారులు సమాచారం మేరకు సుమారు ₹1,00,000 విలువ చేసే ప్లాస్టిక్ గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పట్టణంలోని గోదాముల నుండి ప్లాస్టిక్ గ్లాసులను విక్రయించడానికి తరలిస్తుండగా 58 డిస్పోజల్ ప్లాస్టిక్ గ్లాసులు మినీ లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు, ఏ ఇతర వస్తువులైనా విక్రయాలు జరపడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు విక్రయిస్తున్న వ్యాపారాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లోడ్ వస్తూ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి మొత్తం ఈరోజు మనం తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో నేను పంచనామా చేసి మనం యాజ్పర్లా నేను ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ మనకు 58 బాక్సెస్ ఓన్లీ వాటర్ గ్లాసెస్ ఇవి మాత్రమే ఊర్లో సప్లై చేస్తున్నారు. మన మున్సిపాలిటీలో 1 year నుంచి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని